వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదానికి కారణమేంటి? నిన్న జరిగిన ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ బాధిత కుటుంబాలను పరామర్శించారు, ఓదార్చారు. మేమున్నాం, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇటు స్టీల్ ప్లాంట్ లో కార్మికులు, సిబ్బంది డ్యూటీ చేశారా? వాళ్ళు ఏమంటున్నారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పి ఇంటి దగ్గర చెప్పి వెళ్ళినటువంటి వ్యక్తులు తిరిగి రాని పరిస్థితి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో అత్యంత ప్రమాదకరంగా జరిగినటువంటి భారీ ప్రమాదంలో 8 మంది అసూలు బాసారు, 6 ప్రాణాలతో పోరాడుతున్నారు. అసలు స్టీల్ ప్లాంట్ లో ఆ సమయంలో ఏం జరిగింది? అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల మీద ఎందుకు అంత భారీగా ఉన్నటువంటి లావా పడింది? దాన్ని తెలుసుకునే ప్రయత్నించారు. తోటి కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది? మొన్నటి వరకు వాళ్ళతో కలిసి నడిచినటువంటి మిగతా కార్మికులు ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? అసలు స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్నటి వరకు కూడా మీతో పాటు పనిచేసినటువంటి కార్మికులు ఈ రోజు విగత జీవులుగా పడున్నారు. మరి కొంతమంది అయితే ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఏంటి పరిస్థితి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఒక ప్రమాదాలతోటి నిండుకున్నటువంటి ప్రదేశం. దీనిలో రోజుకు డ్యూటీకి వస్తే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తాననేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకు లేవనంటే ఇక్కడ భద్రతా ప్రమాణాలు పూర్తిగా గాలికి వదిలేసి 4 సంవత్సరాల నుంచి ప్రైవేటీకరణ నెపంతో 4 సంవత్సరాలుగా భద్రతా ప్రమాణాలని పూర్తిగా గాలికి వదిలేశారు. అలాగే ఇది సముద్ర తీరంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్. దీనిలో కరోజన్ పట్టడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. ఉప్పు గాలి తగిలితే ఇనుము ప్రదేశాలలో ఉప్పు గాలి తగిలితే ఆ ప్రదేశంలో అనేటువంటి దానిలో తుప్పు పట్టడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. దానిలో ఎప్పుడైనా సరే ఆ తుప్పుని మనం ఒకసారి క్లీన్ చేసి దాని మీద పెయింట్ వేయాల్సిన బాధ్యత యాజమాన్యంది, ప్రభుత్వాలది ఉంటుంది. అది కూడా చేయకుండా అవన్నిటినీ తుప్పు పట్టించేసి వాటి అన్నిటినీ డౌన్ చేసేటువంటి కార్యక్రమాలు ఇవాళ జరుగుతున్నాయండి. అలాగే ప్రతి డిపార్ట్మెంట్లోనూ అనుభవం ఉన్నటువంటి కార్మికుల్ని ఆ డిపార్ట్మెంట్లో ఉంచకుండా తనకి నచ్చినటువంటి డిపార్ట్మెంట్లో ఇప్పటికి 1800 మందికి విఆర్ఎస్ ఇచ్చేసి, అసలు ఎందుకు ఇచ్చారో విఆర్ఎస్ ఎవరికి తెలియదండి. కానీ ఆ 1800 మందికి విఆర్ఎస్ ఇచ్చేసి ఆ స్థానాల్లో కొంతమందిని తీసుకెళ్లి, అనుభవం లేని మనుషులను తీసుకెళ్లి ఆ స్థానాల్లో ప్రమాదకరమైన ప్రదేశాలలో వాళ్ళని డంప్ చేస్తున్నారండి. ఆ డంప్ చేయడం ద్వారా ప్రమాదం ఎలా సంభవిస్తుందో కూడా మనకు అవగాహన అనేటువంటిది కొంత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేను పూర్తిగా కొన్ని డిపార్ట్మెంట్లో నేను పూర్తిగా ఉండలేను. కానీ అక్కడ ఆ డిపార్ట్మెంట్లోకి వచ్చేటప్పటికల్లా అది ప్రమాదం అనేటువంటిది సర్వసాధారణంగా జరుగుతుంది. నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనలో కూడా ఏదైతే 1500 టన్నుల బరువు ఉన్నటువంటి బకెట్లు కిందన పడిపోయాను. అసలు ఆ సిసిడి డిపార్ట్మెంట్ లో ఆ వర్క్ ఎలా జరుగుతుంది? అక్కడ ఎంతమంది పని వాళ్ళు ఉండాల్సి ఉంటుంది? గతంలో 22 మంది ఒక మిషన్కి 22 మంది ఉండేవాళ్ళు. కానీ ఇవాళ కాంట్రాక్ట్ లేబర్తో కలుపుకొని 8 మంది 10 మంది కంటే ఎక్కువ లేరండి. అలా 6 మిషన్లు ఉన్నాయండి. 6 మిషన్లలోనూ 60 మంది మ్యాన్ పవర్ ఉండాలండి. కానీ ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు 45 మంది 50 మంది వచ్చారండి. ఆ 50 మందే ఈ 6 మిషన్లు రన్ చేయాలనేటువంటి ప్రెషర్ రావడంతో వాళ్ళు ఎక్కడ ఏదైనా సరే, ఏ పరిస్థితిలో అయినా సరే ఇది హీట్ తీయడానికి మాకు వితిన్ సెకండ్స్ లోనే మాకు చాలా నిమిషం అనేది చాలా ఎక్కువ సమయం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఒక నిమిషం అనేది చాలా ఎక్కువ సమయం. ఒక సెకండ్కి WRM లో ఒక సెకండ్కి 70 మీటర్లు పర్ సెకండ్ వెళ్ళేటువంటిది ఉంటుందండి. అలాంటి దీనిలో మనకి మనకి మాక్సిమంగా అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు కూడా చాలా తక్కువ సమయం ఉంటుంది. ఆ సమయంలో మనం ఈ హీట్ ని తీసి కాస్టింగ్ చేస్తేనే తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో బ్లూమ్స్ అనేటువంటివి రావండి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూడా ఐరన్ ఓర్ అంటే దేనికైతే సొంత గనులు కేటాయించాలనేది నా దృష్టికి వచ్చింది. నేను నరేంద్ర మోడీతో మాట్లాడతాను, మీ కార్మికుల నుంచి ఎవరు వస్తారో రండి అంటే ఎవరు పలకలేదని చెప్పి ఇందాక చెప్పడం జరిగింది. ఒక మాట నేను చెప్తున్నాను సార్. సరే, ఆయన ఇక్కడికి వచ్చి బహిరంగ మీటింగ్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంత టైం ఇస్తున్నాను, అఖిలపక్షం పెట్టండి అని చెప్పి అన్నారు. తర్వాత నాకు ఒక సీటే లేదు, సీట్ వస్తే నేను తీసేస్తాను అన్నాడు. ఓకే, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు, సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు?
తెలీదా? ఆ రోజు తెలిసిన వ్యక్తి గెలిచిన తర్వాత మర్చిపోయాడా? ఈ రోజు రమ్మంటున్నాడా? ఇస్తారా? మళ్ళీ 17 మైన్స్ ఉన్నాయని వేశారు. మొత్తం పేపర్లో కూడా అన్ని పేపర్లు వచ్చింది. వచ్చిన తర్వాత 3 మైన్స్ ఆల్రెడీ ఎవరికి ఇచ్చారండి? జనరాలకి ఇచ్చారు. ఏంటి స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసుకుంది? ఈ రోజు చెప్తున్నా, ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ ని డిపార్ట్మెంట్లు మారుస్తున్నారు. మెటీరియల్ ఇచ్చే దమ్ము ప్రభుత్వానికి ఉందా? ఇన్నాళ్ళు లేనిది ఈ 5 సంవత్సరాల్లో మాకు ఎందుకు ఈ కర్మ వచ్చింది? దీనికి నాకు సమాధానం చెప్పాలండి. చెప్తే చాలండి, ఎవరికైనా సరే నేను కాళ్ళు ముక్తానండి. ఇది మొత్తంగా ఏదైతే ఒకవైపు తోటి కార్మికులను కోల్పోయామని చెప్పి ఆవేదన, మరోవైపు పనిచేస్తున్న ప్రదేశంలో సరైన సౌకర్యాలు లేవు. ప్రభుత్వం కూడా చెబుతున్న మాటకి ఇక్కడ చేస్తున్నటువంటి పనులకి కూడా అస్సలు పొంతన ఉండడం లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రైవేట్ పరం చేసి ఉద్యోగులను తగ్గించి వాళ్ళ జీతాలు సరిగ్గా ఇవ్వక మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులు పెడుతూ కూడా పనులు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు చనిపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళకి భద్రత లేదు, ఉద్యోగ భద్రతతో పాటు ప్రాణానికి కూడా భద్రత లేదని చెప్పి అయితే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూటమిగా పనిచేస్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలంటే కూడా తగ్గించినటువంటి సిబ్బంది ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు తిరిగి పెంచాలి, సరైన జీతాలు ఇవ్వాలి, సమయానికి ఇవ్వాలి, మెయింటెనెన్స్ చేయాలి, సొంత గనులు కేటాయించాలని చెప్పి కూడా తోటి కార్మికులు అయితే ఈ రోజు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం. కూటమి ప్రభుత్వ ఆలసత్వం, నిర్లక్ష్యం